శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో వారి యొక్క గోచార ఫలం ఏ విధంగా ఉందో సవివరంగా చూద్దామండి. కర్కాటక రాశి వారికి మీ యొక్క జన్మ రాశిలో ఉచ్చ స్థితిలో బలమైన స్థితిలో ఉన్న గురువు మీకు ఆత్మవిశ్వాసము, గౌరవము, అవకాశాలను అందిస్తూ ఉంటే ఆగస్టు 12న సూర్యగ్రహణము మీ యొక్క ఆలోచనలు, ఆరోగ్యం, వ్యక్తిగత నిర్ణయాలపై కీలకమైన ప్రభావాన్ని చూపవచ్చండి. ఉద్యోగ మార్పు లేదా విదేశీ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆర్థిక పెట్టుబడులు, కుటుంబ మాటలు, నిద్ర మరియు ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అనేది చాలా అవసరం అండి. ఆగస్టు 28న చంద్రగ్రహణం ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది, ఈ నెలలో పాటించాల్సినటువంటి సులభమైన పరిహారాలు ఏమిటి? సో పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పదం, పుష్యమి 4 పదాలు, ఆశ్లేష 4 పదాలు ఉంటాయి. సో మొత్తం 9 నక్షత్ర పదాల వరకు కూడా వర్తిస్తాయండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులు, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, మహిళలు, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలా ఉంటుంది, ప్రేమ, వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు, ప్రాపర్టీ మరియు పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా విడివిడిగా మనము ఫలితాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తామండి. సో ఈ ఫలితాలు ప్రధానంగా ఏంటంటే మీ యొక్క చంద్రరాశిని ఆధారంగా చేసుకొని చెప్పబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నమైన వారు ఇద్దరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అయితే వ్యక్తిగత జాతకంలోని లగ్నము, జన్మ నక్షత్రం, దశ, భుక్తులు మీ యొక్క జాతకంలోని గ్రహబలం ఆధారంగా ఫలితాల్లో కాస్త మార్పులు అయితే ఉంటాయండి. ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో అత్యంత బలమైన అనుకూలమైన విషయం ఏంటంటే గురుడు మీ యొక్క జన్మరాశిలో ఉచ్చ స్థితిలో సంచరించడం అనేది ముఖ్యమైన విషయము. దీనివల్ల ఏంటంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు లభిస్తుంది, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఉందండి. గురుగ్రహము మీ యొక్క రాశిలో కూర్చోడంతో పాటుగా పంచమ దృష్టితో 5వ స్థానాన్ని చూస్తూ ఉండటం వల్ల విద్య, సంతానం, ప్రేమ, క్రియేటివిటీకి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సప్తమ దృష్టితో మీ యొక్క 7వ స్థానాన్ని చూడడం వల్ల వివాహం, దాంపత్యము, వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలత ఏర్పడుతుంది. నవమ దృష్టితో 9వ స్థానాన్ని చూడడం వల్ల మీ యొక్క అదృష్టము, ఉన్నత విద్య, గురువుల సహకారము, దూర ప్రయాణాలు మరియు ఆధ్యాత్మికకు బలం చేకూరుస్తుంది అని చెప్పవచ్చు. నెల ప్రారంభంలో ఈ యొక్క రవిగ్రహం మీ యొక్క జన్మరాశిలో గురుడితో కలిసి ఉంటాడు. దీనివల్ల మీలో నాయకత్వ లక్షణాలు, ధైర్యము, అధికారులతో మాట్లాడగల సామర్థ్యం పెరుగుతాయండి. అయితే అహంకారం లేదా నేను చెప్పిందే జరగాలి అనే ధోరణిని తగ్గించుకోవాలి. ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి అంటే మీ యొక్క 2వ రాశిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల కుటుంబ బాధ్యతలు, ఆదాయం, పొదుపు, మాట తీరు వంటి అంశాలు ప్రధానమైన విషయాలు అవుతాయండి. కుజుడు ఆగస్టు 2వ తారీఖున మీ యొక్క మిథున రాశిలోకి 10వ స్థానంలోకి 12వ స్థానంలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశికి కుజుడు యుగకారగ్రహమే, కానీ 12వ స్థానంలో సంచారం కారణంగా ఖర్చులు, ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు, నిద్రలో అంతరాయం లాంటివి లేదా ఏదైనా పని ఒత్తిడి కానీ జరగవచ్చు. బుధగ్రహం ఆగస్టు 5న కర్కాటక రాశిలోకి వస్తాడు. మీ మాటల్లో స్పష్టత పెరుగుతుంది. ఇంటర్వ్యూలు, సమావేశాలు, మీటింగ్స్ కానీ, ప్రజెంటేషన్లు, ఏదైనా రచన మరియు కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్న వారికి ఇది ఒక సహాయపడుతుందని చెప్పవచ్చు అండి. ఈ యొక్క స్థితి ఆగస్టు 22న బుధుడు సింహరాశిలో ప్రవహించిన తర్వాత మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్, కుటుంబంలో చర్చలు, వ్యాపారానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ కాస్త మెరుగుపడవచ్చు. శుక్రుడు ఆగస్టు ప్రారంభం నుంచే కన్యా రాశిలో నీచ స్థానం అంటే బలహీన స్థానంలో ఉంటారు. ఇది మీకు 3వ స్థానం అవుతుంది కర్కాటకం వారికి. అందువల్ల చిన్న ప్రయాణంలో మార్పులు, తోబుట్టువులతో చిన్న చిన్న అపార్థాలు, సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్లో ఊహించినంత స్పందన లేకపోవడం జరగచ్చండి. కళలు, మీడియా, కంటెంట్ క్రియేషన్లో ఉన్నవారు ఫలితాల కోసం కాస్త ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉంది. శని మీ యొక్క 9వ స్థానమైన మీన రాశిలో వక్ర గదిలో కొనసాగుతూ ఉన్నారు కదా, అదృష్టం లేదని భావించాల్సిన అవసరం లేదు. శని ఆలస్యం చేయవచ్చు, కానీ శ్రమను వృధా చేయరు. ఏదైనా అప్లికేషన్స్, ఏదైనా పత్రాలు కానీ, ఉన్నత విద్య, న్యాయపరమైన విషయాలు, విదేశీ ప్రక్రియలో ప్రతి విషయాన్ని కూడా 2 సార్లు పరిశీలించండి. రాహు 8th హౌస్లో ఉన్నారు, కేతు ధన స్థానంలో ఉన్నారు. రాహు కారణంగా రహస్య విషయాలు, ఇన్సూరెన్సు, పన్నులు, వారసత్వ ఆస్తులు, ఆకస్మిక మార్పులపై దృష్టి పెరుగుతుంది కాస్త. కేతు మీకు 2వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మాటల్లో కాస్త మృదుత్వం అవసరం అని భావించాలి. 2 గ్రహాల ప్రభావం ఉంది కదా. ఆగస్టు 12న కర్కాటక రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది మీకు 1వ రాశి, జన్మరాశి కావడం వల్ల మీ యొక్క ఆరోగ్యం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, జీవిత లక్ష్యాలు మరియు వ్యక్తిగత నిర్ణయాల విషయంలో అంతర్మదనం కలిగించవచ్చు. ఈ సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. కానీ గ్రహణానికి ముందు, తర్వాత కొన్ని రోజులు పెద్ద నిర్ణయాల్లో తొందరపడకుండా ఉండాలి. ముఖ్యంగా కొంతమంది ఎమోషన్స్తో ఉద్యోగం వదిలేయటం, సంబంధాలను కట్ చేసుకోవడం, ముగించడం లేదా పూర్తిగా పరిశీలించకుండా పెట్టుబడి పెట్టడం లాంటిది మంచిది కాదండి. ఆగస్టు 28న కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది.
ఇది మీ యొక్క 8వ స్థానాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. 8th హౌస్లో గ్రహణం, చంద్రగ్రహణం. జీవిత భాగస్వామి ఆదాయం కానీ, ఉమ్మడి ఆర్థికమైన వ్యవహారాలు, బీమా అంటే ఇన్సూరెన్స్, ట్యాక్సెస్, రుణాలు, వారసత్వ ఆస్తులు వంటి విషయాల్లో స్పష్టత అవసరము, క్లారిటీ ఉండాలి. మానసికంగా తెలియని భయం లేదా ఆందోళన కూడా రావచ్చు. 8th హౌస్లో రాహు భయకంపితులు ఎవరికైనా సరే. ప్రతి అనుమానాన్ని నిజమని భావించవద్దండి. సరైన సమాచారం తెలుసుకున్న తర్వాతనే స్పందించండి. విద్యార్థులకు ఏంటంటే ఈ మాసంలో మిశ్రమమైన ఫలితాలే ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో కనుక మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందండి. బలమైన గురుడు మీ రాశిలో ఉండి 5వ స్థానాన్ని చూడటం వల్ల జ్ఞాపశక్తి, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యము మరియు గురువుల సహకారం మీకు లభిస్తాయి. డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 5వ స్థానాధిపతి కుజుడు మీకు 12వ స్థానంలో ఉండటం వల్ల ఏకాగ్రత కాస్త తగ్గటము, మొబైల్ కావచ్చు లేదా సోషల్ మీడియా కారణంగా సమయం వృధా కావచ్చండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం లాంటివి జరుగుతాయి. పోటీ పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారు రోజువారీ లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా స్ప్లిట్ చేసుకోండి. చదివిన విషయాన్ని అదే రోజు పునరుచ్చరణ, రివైజ్ చేసుకోండి. విదేశీ విద్య, వేరే సిటీలో, నగరంలో కోచింగ్ లేదా హాస్టల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పేపర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫీజు తేదీలు, వీసా నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మరి జాబ్ చేసే వారికి మొదటిగా ఉద్యోగస్తులకు సంబంధించి, ఉద్యోగస్తులకు నెల మొదటి భాగంలో అంటే కర్కాటక రాశి వారికి మొదటి భాగంలో నాయకత్వం, లీడర్షిప్ ప్రదర్శించే అవకాశం వస్తుంది. రవి గురుడు వల్ల మీ రాశిలో ఉండటం వల్ల సీనియర్ అధికారుల ముందు మీ యొక్క ప్రతిభను చూపగలుగుతారు. మీ యొక్క టాలెంట్ బయటపడుతుంది. గతంలో పెండింగ్లో ఉన్న బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తే కనుక మీకు గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కుజుడు దశమాధిపతి అయ్యి వ్యయంలో ఉండటం వల్ల పని ఒత్తిడి, అలసట, కార్యాలయం, ఆఫీస్, రాజకీయాల పట్ల కొంచెం చిరాకు లేదా బదిలీ కావాలనే ఆలోచన రావచ్చండి. ఆగస్టు 3 నుండి నెల మధ్య వరకు భావోద్వేగంతో రాజీనామా చేయకండి. వచ్చిన కొత్త ఆఫర్ను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి బుధుడు సంచారం సహకరిస్తుంది. రెజ్యూమ్ ఏదైనా కొంచెం చేంజ్ సవరించుకోవడం, ఇంటర్వ్యూలకు హాజరవ్వడం, పాత పరిచయాలను సంప్రదించడం వల్ల అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ఆలస్యంతో నిరుత్సాహపడకండి. శని క్రమశిక్షణ పరీక్షిస్తూ ఉంటారు. ప్రతిరోజు నిర్దిష్ట సమయం కేటాయించి సిద్ధమైతే డెఫినెట్గా ప్రోగ్రెస్ అనేది ఉండబోతుంది. వ్యాపారస్తులకి ఈ నెలలో కొత్త కస్టమర్లు, కొత్త మీటింగ్స్ కావచ్చు, కొత్త మార్కెట్ల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కన్సల్టెన్సీ, టీచింగ్, ఆరోగ్య సేవలు, ఆధ్యాత్మిక రంగం, ఆన్లైన్ సేవలు మరియు విదేశీ కస్టమర్లతో పనిచేసే వారికి అనుకూలత కనిపిస్తోంది. ఈ యొక్క బుధగ్రహం 1, 2 భావాల స్థానాల్లో సంచరించడం వల్ల మీ యొక్క ప్రజెంటేషన్ మరియు వ్యాపారానికి సంబంధించిన కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అవుతాయండి. కొత్త ఒప్పందం చేసుకునే ముందు షరతులను పూర్తిగా చదవండి, కండిషన్స్ చదవండి. భాగస్వామ్య వ్యాపారంలో భావోద్వేగం కంటే కూడా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత బాగా అవసరం అండి. మౌఖికమైన హామీల మీద ఆధారపడకుండా లిఖితపూర్వకమైన ఒప్పందం చేసుకోవాల్సిందే. రాహు 8th హౌస్లో ఉండటం వల్ల పన్నులు, లైసెన్సులు, బీమా, రుణాలు మరియు రహస్యమైన ఖర్చును తగ్గించుకోవాలి. కొత్త వ్యాపారం ప్రారంభించేగా ఎందుకు అవకాశాలు వస్తాయి ఉన్నప్పటికీ గ్రహణానికి సమయానికి దగ్గరగా 11, 13, 27, 29 మధ్యలో ప్రారంభించకుండా సరైన ముహూర్తము, మార్కెట్ పరిస్థితి, ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ధనము, పొదుపు మరియు పెట్టుబడుల విషయంలో చూస్తే ఈ నెలలో ఆదాయం పెరిగే అవకాశాలతో పాటుగా ఖర్చులు కూడా పెరగవచ్చండి. 5, 12వ అధిపతి కుజుడు వ్యయంలో ఉన్నాడు. ప్రయాణం వల్ల వైద్యం, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, గృహ అవసరాలు కావచ్చు, పిల్లల చదువు గురించి కావచ్చు, లేదా విదేశీ వ్యవహారాల వల్ల కూడా ఖర్చు రావచ్చు. ఆగస్టు 15 రవి గ్రహం, 22న బుధుడు 2వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ప్రణాళిక మీద దృష్టి పెరుగుతుంది. అదనపు ఆదాయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పెండింగ్లో ఉన్న చెల్లింపులు కొంతవరకు అందించవచ్చు. అయితే 2వ స్థానంలో కేతువు ఉన్నాడు, 8లో రాహు ఉన్నందున ఎవరి మాటలైనా సరిగా పూర్తిగా నమ్మి పెట్టుబడి పెట్టకండి. అధిక లాభం వస్తుందని చెప్పే పథకాలు, ఏదైనా తెలియని ఆన్లైన్ లింకులు, అనధికార పెట్టుబడి సంస్థల నుంచి దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్లో తొందరపాటు ట్రేడింగ్ చేయడము, అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టడం లేదా మొత్తం డబ్బును ఒకే చోట పెట్టడం అనేది మంచిది కాదు. ఇది ఒక సాధారణ జ్యోతిష సూచన మాత్రమే. వాస్తవ పెట్టుబడి, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిదండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. ప్రాపర్టీ మరియు వెహికల్స్ గురించి చూస్తే ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి గురుబలం సహకరిస్తుంది. కానీ తొందరగా అడ్వాన్స్ చెల్లించవద్దు. టైటిల్ డీడు, లింక్ డాక్యుమెంట్లు, అనుమతులు, రుణ నిబంధనలు మరియు పెండింగ్ వివాదాలను లీగల్ అడ్వైజర్తో పరిశీలించాలి. వారసత్వ ఆస్తి లేదా కుటుంబ ఆస్తికి సంబంధించిన చర్చల్లో కొన్ని దాచిన విషయాలు బయటకు వస్తాయి. ఈ టైంలో కోపంతో స్పందించకండి. పత్రాల ఆధారంగా ముందుకు వెళ్ళండి. నిర్మాణ పనులు చేస్తున్న వారికి అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముందుగానే కొంత ఎక్స్ట్రా ఫండ్ని రెడీగా పెట్టుకోవడం మంచిదండి. విదేశీ అవకాశాలు చూస్తే విదేశీ ఉద్యోగం, ఎంఎన్సీ అవకాశం, ఆన్ సైట్ ప్రాజెక్టు, వీసా లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల
ప్రత్యేకంగా యూస్ఫుల్గా ఉంటుంది. కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధాలను చురుగ్గా చేస్తుంది. గురువు 9వ భావాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఉన్నత విద్య మరియు అదృష్టానికి లక్కుకి మీకు సపోర్ట్ ఇస్తుంది. అయితే శని వక్రగతిలో ఉండటం వల్ల పేపర్స్ యొక్క ప్రక్రియ అనేది కాస్త ఆలస్యం జరగవచ్చండి. ఆలస్యం అంటే అవకాశం రద్దయిందని భావించవద్దు. ఏదైనా ఈమెయిల్, పాస్పోర్టు, వీసా పత్రాలు, ఆర్థిక ఆధారాలు, ప్రూఫ్స్ మరియు గడువు తేదీలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. విదేశాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయండి. ఏదైనా హౌస్ చేంజ్, నివాస మార్పు లేదా కొత్త ప్రాజెక్టుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ, వివాహం వీటి గురించి చూస్తే ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు అనవసరమైన అనుమానాలు, అధిక స్వాధీన భావం అంటాం కదా, అంటే పదే పదే ప్రశ్నించడం తగ్గించాలండి. కుజుడు 5th స్థానం, లవ్ 12వ స్థానంలో సంచరించడం వల్ల మనసులో ఎక్కువగా ఆలోచించి చిన్న విషయాన్ని పెద్దదిగా భావించే అవకాశం ఉంటుంది. అట్లా ఉంటుంది సిచ్యుయేషన్. అయితే గురుడు 5వ స్థానం చూడడం వల్ల ప్రొటెక్షన్ ఇస్తుంది. అది లక్కీ థింగ్ ఉంటుంది. నిజాయితీగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోయి మీ మధ్య సయోధ్య కుదరవచ్చు. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి గురువు 7వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల అనుకూలంగా ఉంది. మంచి సంబంధం ఏదైనా రావచ్చు. కానీ కుటుంబం నేపథ్యం, వ్యక్తిగత అభిరుచులు, వారి ఇష్టాలు, ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిని పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవాలి. దాంపత్య జీవితం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంతం ప్రయాణం చేయడం లేదా ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు ఏదైనా గుళ్ళు, గోపాలు తిరిగే అవకాశం ఉంటుందండి. ఆగస్టు చివరిలో ఉమ్మడి ఆర్థిక విషయాల మీద వాదనలు రాకుండా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా మాట్లాడండి. మహిళలకి, ప్రత్యేకంగా ఉద్యోగం చేస్తున్న మహిళలకు పని, కుటుంబ ఈ 2 బాధ్యతల మధ్య బ్యాలెన్స్ అవసరం అండి. ప్రతి పనిని మీరే చేయాలని ఒత్తిడి పెట్టుకోకండి. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యుల సలహాయం తీసుకోండి. ఈ యొక్క గృహిణులు కుటుంబ ఆర్థిక ప్రణాళికమైన విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి. ఇంటి మరమ్మతులు కావచ్చు, పిల్లల ఖర్చు, చదువు గురించి ఖర్చు కావచ్చు. స్వయం ఉపాధి, బ్యూటీ, ఫ్యాషన్, కళలు, ఆన్లైన్ వ్యాపారం లేదా కంటెంట్ క్రియేషన్లో ఉన్న మహిళలు ప్రచారంలో కొత్త పద్ధతులు ప్రయత్నించవచ్చు. కానీ శుక్రుడు బలహీనంగా ఉన్నందువల్ల ఫలితాలు కొంత ఆలస్యంగా వస్తాయి. ప్రెగ్నెన్సీ, గర్భధారణ లేదా మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో జ్యోతిష సూచనల కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైద్యుల సలహాకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి. ఇవన్నీ గోచార ఫలితాలు. కుటుంబం మరియు సంతాన సంబంధంగా చూస్తే కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అదే సమయంలో కేతు 2వ స్థానంలో ఉండటం వల్ల మీరు సాధారణంగా చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్దలు, జీవిత భాగస్వామి మరియు తోబుట్టులతో మృదువుగా మాట్లాడండి. మీ యొక్క సంతానం యొక్క చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందండి. పిల్లల మీద ఒత్తిడి పెట్టకుండా వారికి సరైన మార్గదర్శకం ఇవ్వాల్సిందే. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, గురువులను కలవటం లేదా సగా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంచెం మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుందండి. ఆరోగ్యపరంగా తీసుకుంటే గురువు జన్మరాశిలో ఉండటం వల్ల జనరల్గా ఆరోగ్యానికి రక్షణ అనేది ఉంటుందండి. అయినప్పటికీ కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి నిద్రలో అంతరాయము, అలసట, తలనొప్పి, కంటి ఒత్తిడి, ఐస్ స్ట్రెయిన్ అవ్వటము, కాళ్ళ నొప్పి, జీర్ణక్రియలో అసౌకర్యం లేదా మానసికమైన ఒత్తిడి రావచ్చు. సమయానికి భోజనం చేయండి. తగినంత నీరు తీసుకోవాలి, బాడీ డిహైడ్రేట్ కాకుండా. రాత్రిపూట ఎక్కువసేపు మొబైల్ కానీ, స్క్రీన్స్ కానీ, టీవీలు వాడకం తగ్గించండి. వాతావరణ మార్పుల వల్ల జలుబు సమస్య రాకుండా జాగ్రత్త పడండి. ఈ సాధారణ సలహాలు మాత్రమే. ఏదైనా లక్షణం తీవ్రంగా కనుక ఉంటే, ఎక్కువ కాలం కొనసాగితే దయచేసి వైద్యుని సంప్రదించండి. చివరిగా వారం వారీగా మన ఫలితాలు విశ్లేషించుకుందామండి. మొదటి వారం ఏంటంటే కుజుడు, బుధుడు రాశి మార్పు వల్ల పని, ప్రయాణం మరియు కమ్యూనికేషన్లో వేగం పెరుగుతుంది. ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి. రెండవ వారం సూర్యగ్రహణం ప్రభావం కారణంగా మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి. పెద్ద నిర్ణయాలు, వాదనలు మరియు హఠాత్తుగా పెట్టే పెట్టుబడులను నివారించడం మంచిది బికాస్ ఆఫ్ గ్రహణం. మూడో వారంలో ఏంటంటే ఆగస్టు 17 తర్వాత ఆదాయము, కుటుంబం మరియు భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికపై మీ యొక్క దృష్టి పెరుగుతుంది. మాటల్లో మృదుత్వం కాస్త పాటించాలి. చివరి వారం ఏంటంటే బుధుడు 2వ స్థానంలోకి వచ్చిన తర్వాత చర్చలు, డిస్కషన్స్, ఆర్థికపరమైన లెక్కలు మెరుగుపడవచ్చు. కానీ ఆగస్టు 28లో గ్రహణం కూడా ఉంది కాబట్టి గ్రహణం దగ్గర సమయంలో 27 నుంచి 29 మధ్య ఉమ్మడి ధనము, పన్నులు, రుణాలు, ఆరోగ్యం మరియు కుటుంబ రహస్యాల విషయంలో ప్రశాంతంగా వ్యవహరించాలి. కర్కాటక రాశి వారికి పరిహారాలు ఏంటయ్యారంటే ప్రతి సోమవారం శివాలయంలో శివలింగానికి మంచి జలంతో అభిషేకం చేయండి. పాలతో, పంచామృతో అభిషేకం చేసుకోవచ్చు. ప్రతిరోజు లేదా సోమవారం రోజున కనీసం 105 నిమిషాలు ఓం నమః శివాయ జపించండి. గురువారం పసుపు కానీ లేదా శనగపప్పు లేదా పసుపు రంగు ఆహార పదార్థాలని అవసరమైన వారికి దానం చేయండి. శనగ లడ్డులు కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, శనగలు కావచ్చు దానం చేయొచ్చు. కుజుడి వల్ల వచ్చే కోపము, ఒత్తిడిని తగ్గించడం కోసము సుబ్రహ్మణ్య అష్టకము, మంగళవారం హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవచ్చు. వీలైన వారు ఓం క్రాం క్రీం క్రౌ సహ్ భౌమాయ నమః మంత్రాన్ని 105 నిమిషాలు పఠించుకోవచ్చు. చూడుకి అర్ఘం ఇవ్వటం మంచిది. గ్రహణాల పేరుతో భయపడకుండా గ్రహణ సమయంలో ధ్యానము, దైవనామ స్మరణ, అన్నదానం వంటి సాత్విక కార్యక్రమాలు చేయండి మీకు కుదిరితే కనుక. ఈ యొక్క జాతిరత్నాల విషయంలో జాతక పరిశీలన చేయించకుండా గోచార ఫలితాలను చూసి ధరించవద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, విద్యనా, కుటుంబమా, ధనమా, ప్రాపర్టీనా, వాహనమా, కంఫర్ట్సా, జాబా, బిజినెసా,
ఏ విషయం మీకు దగ్గరగా టాలీ అయిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి షేరు, హైప్ అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీలాంటి మరికొంతమంది కర్కాటక రాశి వారికి, మరికొంత కుటుంబ సభ్యులకు అందేలా చేస్తుంది ఈ యొక్క యూట్యూబ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.